ఇజ్రాయెల్ అధినేతల అభిప్రాయ భేదాలు మునుపెన్నడూ లేని స్థాయికి చేరాయి. ఒకప్పుడు గొప్ప స్నేహితుల్లా మెలిగిన ట్రంప్ నెతన్యాహు మధ్య ఇప్పుడు దూరం పెరిగిపోయింది. ఏ యుద్ధమైతే ఇరువురిని అత్యంత దగ్గర చేసిందో అదే యుద్ధ విరమణ వారి మధ్య విభేదాలకు దారితీసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును మంచి మిత్రుడిగా పేర్కొన్న ట్రంపే పిచ్చివాడిగా సంబోధించే స్థాయిలో వారి స్నేహం చెడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. అత్యంత సన్నిహిత మిత్రుడిగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఇరాన్ శాంతి ఒప్పందం అగ్గిరాజేసింది. ఇరాన్తో అమెరికా కుదుర్చుకున్న తాజా ఒప్పందంపై నెతన్యాహు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ పరిణామంతో ట్రంప్ నెతన్యాహు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ వైట్ హౌస్ లో ఇజ్రాయెల్ కు దొరికిన అత్యుత్తమ స్నేహితుడు మీరే అని ప్రశంసించారు. తీరా ఇప్పుడు ఇరాన్తో యుద్ధ విరమణ ఒప్పందం ఖరారు చేసిన ట్రంప్ ఏ ఇతర అమెరికా నాయకుడు బహిరంగంగా ఉపయోగించడానికి సాహసించని కఠినమైన పదజాలంతో నెతన్యాహుపై విరుచుకుపడుతున్నారు. ఇరాన్తో ఒప్పందం సమయంలో లెబనాన్లోని బీరూట్ పై ఇజ్రాయిల్ దాడి చేయడంపై ట్రంప్ మండిపడ్డారు. నెతన్యాహును పిచ్చివాడుగా అభివర్ణించారు. ప్రధానమంత్రిగా నెతన్యాహు పదవీ కాలంలో నలుగురు అమెరికా అధ్యక్షులు మారారు. ఏదో ఒక సమయంలో ఆయన వారందరినీ అసహనానికి గురిచేశారు. కానీ నెతన్యాహుతో కలిసి యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ విమర్శించిన స్థాయిలో ఎవరూ బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. నెతన్యాహును పిచ్చివాడిగా సంబోధించిన ట్రంప్ ఆయన వైట్ హౌస్ నుంచి ఆదేశాలు మాత్రమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. తర్వాత ఇరాన్తో ఒప్పందం కుదరబోతున్న సమయంలో బీరూట్ పై దాడికి ఆదేశించినందుకు నెతన్యాహుపై మండిపడ్డారు. లెబనాన్లో చాలా మందిని ఇజ్రాయెల్ చంపుతోందని విమర్శించారు. హెజ్బొల్లాను తుదముట్టించే పనిని సిరియాకు అప్పగించాలని ఫ్రాన్స్ లో G7 సమావేశం సందర్భంగా సూచించారు. నెతన్యాహు ఇటీవల చర్యల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానని ఆయనకే చెప్పినట్లు తెలిపారు. అమెరికా లేకపోతే ఇజ్రాయిల్ ఉండేది కాదని ట్రంప్ అన్నారు. ఎందుకంటే తాను చేసిన పనులు చేయడానికి ఏ ఇతర అధ్యక్షుడు ఇష్టపడలేదన్నారు. నెతన్యాహుతో తనకు గొప్ప సంబంధం ఉందంటూనే ఇప్పుడు లెబనాన్ విషయంలో ఆయన మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అసలు ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగేలా చేయడంలో నెతన్యాహు కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా ఇరాన్ అగ్రనాయకత్వాన్ని దెబ్బతీస్తే అక్కడి ప్రజలే తిరుగుబాటు చేసి ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని నెతన్యాహు ట్రంప్ను రెచ్చగొట్టారు. తద్వారా ఇరాన్లో అధికార మార్పిడి జరిగిపోతుందని ఆశించారు. కానీ వారి వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. ఇరాన్ లొంగకపోగా ప్రపంచ చమురు రవాణా స్తంభించిపోయింది. దీంతో అమెరికాకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడటంతో ట్రంప్ వెనక్కి తగ్గి ఇరాన్తో చర్చలకు సిద్ధమయ్యారు. ఇది నెతన్యాహుకు కోలుకోలేని దెబ్బగా మారింది. యుద్ధం ప్రారంభంలో నెతన్యాహు ట్రంప్ చెప్పిన రెండు ప్రధాన కారణాలు ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని అరికట్టడం, ప్రాంతీయ సాయుధ గ్రూపులకు ఇరాన్ మద్దతును అందకుండా చేయడం. అయితే ఇరాన్ అమెరికా మధ్య జరిగే చర్చల ఎజెండాలో ఇవి లేవని తెలుస్తోంది. ఈ పరిణామం నెతన్యాహుకు తలనొప్పిగా మారింది. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా రాజకీయాల్లోనూ పెద్ద మార్పు వచ్చింది. ఇరాన్పై కఠినంగా వ్యవహరించాలని కోరిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వంటి నేతల మాట చెల్లకుండా పోయింది. అమెరికాకు నష్టం కలిగించే ఏ యుద్ధంలోనూ తలదూర్చవద్దని భావించే ఉపాధ్యక్షుడు JD వాన్స్ అమెరికా ఫస్ట్ వ్యూహానికే ట్రంప్ మొగ్గు చూపారు. ట్రంప్ అనుకూల వర్గం కూడా ఇరాన్ ఒప్పందాన్ని సమర్థిస్తోంది. ఒకప్పుడు బరాక్ ఒబామా చేసిన ఇరాన్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ట్రంప్ ఇప్పుడు అంతకంటే తక్కువ నిబంధనలతో ఇరాన్తో చేతులు కలపడం ఇజ్రాయెల్కు మింగుడు పడటం లేదు. బరాక్ ఒబామా, జో బైడెన్ పాలనలో తరచుగా అమెరికాతో విభేదించిన నెతన్యాహు ట్రంప్తో వ్యవహరించడంలో తనకు చాలా నేర్పు ఉందని ఇన్నాళ్లు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జూన్ 17న జెరూసలేంలో జరిగిన విలేకరుల సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ తనకు ట్రంప్నకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. בארצות הברית אומרים שהנשיא טראמפ עושה כל מה שאני מבקש, ובארץ אומרים הפוך, שאני עושה כל מה שהוא מבקש. אז זה לא נכון, וזה לא נכון. זה יחסים של שותפים שמכירים אחד את השני הרבה פעמים, אמרתי מסכימים הרבה פעמים, לפעמים גם לא מסכימים, זה קורה במשפחות הכי טובות. ఒప్పందాన్ని కాదంటే మిత్రదేశం అమెరికాకు ఎక్కడ కోపం వస్తుందో అనే భయంతో ఇజ్రాయిల్ ప్రస్తుతానికి మౌనం వహిస్తోంది. ఇజ్రాయిల్లో ఈ ఏడాది అక్టోబర్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్తో పెట్టుకున్న విభేదాలు నెతన్యాహు రాజకీయ భవిష్యత్తుకు పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది. 2019 ఎన్నికల సమయంలో నెతన్యాహు ట్రంప్ నవ్వుతూ కరచాలనం చేసుకున్న భారీ ప్రచార బిల్ బోర్డులను టెల్ అవీవ్, జెరూసలేంలో ప్రదర్శించారు. ఇప్పుడు అమెరికా ఇరాన్ ఒప్పందం, ట్రంప్తో తనకున్న సంబంధం ఇతర ప్రధాని అభ్యర్థుల కంటే
తనను భిన్నంగా నిలబెడుతుందని నెతన్యాహు వాదనను బలహీనపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం విషయంలో నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రజలకు నచ్చజెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు నెతన్యాహు ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి అమెరికా మాట విని ఇరాన్ బలీయమైన శక్తిగా మారడాన్ని మౌనంగా చూడటం, లేదంటే అమెరికాను ఎదిరించి ఇరాన్పై ఒంటరిగా దాడులకు దిగడం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ 60 రోజుల చర్చల కాలంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.